హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 17 అండ్ ఈరోజు డేట్ నవంబర్ 28, టైం అప్రాక్సిమేట్గా 6 o'clock అవుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీ ముందుకు వచ్చాను. అలానే మధ్యలో మంచి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒక 5 టెక్ న్యూస్ తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అండ్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తుంటున్నాను. అన్నింటినీ చూస్తుండండి. లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ డిసెంబర్ 11న చైనాలో ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇందులో రియల్మీ GT Neo 7 లాంచ్ చేయబోతున్నారు. ఏంటి స్పెషల్ అని చెప్పి అనుకుంటున్నారేమో, ఇందులో 7000 mAh బ్యాటరీని తీసుకొని వస్తున్నారు. ఒక 2-3 రోజుల క్రితమే రియల్మీ GT 7 Pro లాంచ్ అయింది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో. 6500 mAh బ్యాటరీతో చైనాలో లాంచ్ చేశారు. అండ్ గ్లోబల్ కూడా అలా లాంచ్ అయింది. బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ని బట్టి దాన్ని కుదించి 5800 mAh బ్యాటరీతో మన ఇండియాలో వారికి మాత్రమే లాంచ్ చేశారు. ఈ GT Neo 7 అయినా అట్లీస్ట్ మన ఇండియాకి 7000 mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉందో లేదో వెయిట్ చేయాలి. ప్రాసెసర్ MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈవెన్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది ఈ ఫోన్. బట్ ఈ ఫోన్ అయితే మాక్సిమం ఇండియాకి రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది Q3 2024కి సంబంధించి, అంటే ఇప్పుడు మనం ఉన్న క్వార్టర్కి సంబంధించి. ఈ క్వార్టర్లో సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ ఫోల్డబుల్ ఫోన్ Fold 6 కానివ్వండి, Flip 6 కానివ్వండి, అదర్ బ్రాండ్స్ కంటే కూడా షేర్స్ తగ్గిపోయాయని చెప్తుంది. అంటే సేల్స్ లో షేర్ తగ్గిందని చెప్పంటున్నారు. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ పొజిషన్ లో Xiaomi ఉంది 185% గ్రోత్ తో. మోటరోలా 154% గ్రోత్ తో ఉంది. మోటరోలా మాక్సిమం రేజర్ సిరీస్ తోనే ఫోల్డబుల్ మార్కెట్ లో ముందంజలో కనబడుతుంది. లాస్ట్ లో సామ్సంగ్ ఉంది -21% డౌన్ గ్రోత్ తో. Q3 2023 షేర్స్ చూస్తే 70% మార్కెట్ షేర్ ఉంది. Q3 2024 లో 56% షేర్ మాత్రమే మిగిలింది. రీజన్ నాకు తెలిసినంత వరకు ప్రైసెస్ వీళ్ళు ఎక్కువైపోయినాయి. ఫీచర్లు కూడా పెద్దగా ఏం తీసుకొని రావట్లేదు. అంటే ఫోల్డబుల్ ఫోన్స్ లో AI ఫీచర్స్ తప్ప ఇప్పుడు కొత్తగా ఇన్నోవేట్ చేసింది అన్నట్లు ఏం కనిపించట్లేదు. ఇన్నోవేషన్స్ అండ్ ఫిజికల్ కూడా కొద్దిగా చేంజ్ చేస్తూ కొత్త ఫీచర్స్ తీసుకొస్తే అగైన్ వీళ్ళ మార్కెట్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా కొన్ని కొత్త AI ఫీచర్స్ ఇప్పుడు బీటా అప్డేట్లో రోల్అవుట్ చేసింది. మోటో రేజర్ 50 అల్ట్రా, మోటో రేజర్ ప్లస్, మోటో రేజర్ 50, మోటో రేజర్ అండ్ నార్మల్ ఫోన్స్ లో మోటో ఎడ్జ్ 50 అల్ట్రా, ఈ 4 ఫోన్స్ కి మాత్రమే బీటా అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ వి 3 AI ఫీచర్స్ అని చెప్తున్నారు. 1 క్యాచ్ మీ అప్, 2 పే అటెన్షన్, 3 రిమెంబర్ దిస్ అని చెప్పి. ఇవి కాకుండా నోటిఫికేషన్స్ మీరు ఏమైనా మిస్ అయితే వాటిని సమరైజ్ చేయడం, నోట్స్ యాప్ లో మీరు ఏదైనా నోట్స్ రాసుకుంటే వాటిని సమరైజ్ చేసి షార్ట్ ఫార్మాట్ లో చూపించడం, లేకపోతే ట్రాన్స్లేట్ చేసి చూపించడం, ఇంకా కాన్వర్జేషన్స్ మీరు ఏమైనా రికార్డర్ ద్వారా రికార్డ్ చేసుకున్నా కానీ వాటిని సమరైజ్ చేసి ట్రాన్స్క్రైబ్ చేయడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే మోటరోలా కూడా AI ఫీచర్స్ లో యాడ్ చేయబోతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా యువా 4 అని చెప్పని ఒక స్మార్ట్ ఫోన్ ని మన ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు లాంచ్ చేశారు. ప్రైస్ వచ్చేసి 7,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. 4GB 64GB వేరియంట్ అయితే తీసుకొని వచ్చారు. బట్ 7,000 కి నాకు ఎందుకో ఈ ఫోన్ యూనిసాక్ ప్రాసెసర్ యూస్ చేశారు. HD+ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఫుల్ HD+ డిస్ప్లే ఇవ్వట్లేదు. 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. చాలా వరకు కాంప్రమైజ్లు జరిగినాయి. అఫ్ కోర్స్ 7,000 రూపాయల్లోనే తీసుకొని వస్తున్నారు. కార్డ్ ఆఫర్స్ అవేం లేకుండానే కొంచెం స్పెక్స్ బెటర్ గా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ దీంట్లో 6.5" HD+ డిస్ప్లే తీసుకొస్తున్నారు. 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. యూనిసాక్ T606 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ రైట్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. 10W ఛార్జర్ చాలా వరకు డౌన్ గ్రేడ్స్ ఇవన్నీ. అండ్ Android 14 అవుట్ ది బాక్స్ లో వస్తుంది. నా సజెషన్ అయితే బెటర్ ఈ ఫోన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus 12లో ఇప్పుడు Oxygen OS 15, Android 15 అప్డేట్ రోల్అవుట్ చేస్తున్నారు కదా. దీంట్లోనే కొన్ని AI ఫీచర్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అందులో AI ఇరేజర్ ఒకటి, AI రీటచ్ ఒకటి అండ్ AI నోట్స్. ఈ రీటచ్ అనేది ఫోటోస్ యాప్ లో మీరు ఫోటో తీసుకున్న తర్వాత ఉపయోగపడింది, అది మీకు తెలిసిందే. అండ్ AI నోట్స్ ఏంటంటే మీరు నోట్స్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇందాక నేను మోటోలో చెప్పినట్లు నోట్స్ ని సమరైజ్ చేయడం, ట్రాన్స్లేట్ చేయడం, ఆర్ఎల్స్ ఈవెన్ బెటర్ గా రాసివ్వగలగడం, ఇలాంటి కొన్ని AI ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని AI ఫీచర్స్ కూడా తీసుకొస్తున్నట్లు OnePlus చెప్తుంది. ఒకవేళ OnePlus 12 యూజర్స్ ఎవరైనా ఉంటే కంగారు పడైతే ఫస్ట్ ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసుకోకండి. అప్డేట్ వచ్చిన తర్వాత మినిమం ఒక 1 month అన్న టైం తీసుకోండి. 1 or 2 months టైం తీసుకోండి. ఆన్లైన్ లో ముఖ్యంగా X లో, ట్విట్టర్ లో అన్ని రిపోర్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ లాంటివి, డిస్ప్లే అగరడాలు లాంటివి లేకపోతే అప్పుడు మీరు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ 10. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో శ్రీలంకకి టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే శ్రీలంక లోయెస్ట్ రికార్డ్ ని వీళ్ళు ఇప్పుడు స్కోర్ చేయడం జరిగింది. లోయెస్ట్ రికార్డ్ వచ్చేసి జస్ట్ 42 runs కే శ్రీలంక మొత్తం టీం మొత్తం ఆల్అౌట్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా చేతిలో. ఇందులో సౌత్ ఆఫ్రికాకి చెందిన జాన్సన్ అనే బౌలరే దాదాపు 7 వికెట్లు అయితే స్కోర్ చేయడం జరిగింది. అండ్ 2006లో ఈ శ్రీలంక వాళ్ళు పాకిస్తాన్ చేతిలో దగ్గర 73 runs లో ఆల్అౌట్ అయ్యారు. ఇదే వీళ్ళ లోయెస్ట్ రికార్డు. ఇప్పుడు దాన్ని బీట్ చేస్తూ జస్ట్ 42 runs కే శ్రీలంక మొత్తం ఆల్అౌట్ అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఎయిర్లైన్స్ నుంచి ఇప్పటి వరకు ఈ ఇయర్లో అన్ని ఎయిర్లైన్స్ ని కలుపుకొని మొన్న నవంబర్ 13వ తారీఖు వరకు లెక్కేసుకుంటే 994 బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ అయితే రావడం జరిగింది. అంటే ఈ ఫ్లైట్లో బాంబ్ పెట్టాము, ఆ ఫ్లైట్లో బాంబ్ పెట్టాము, అక్కడ పేల్చాం, ఇక్కడ పేల్చాం అని చెప్పని 994 కాల్స్ అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది. జస్ట్ ఈ ఇయర్లో మాత్రమే. 2 సంవత్సరాల మీద 1145 వస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే 994 కాల్స్ రావడం జరిగింది. దీని మీద కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని సివిల్ ఏవియేషన్ యాక్ట్ 1982 ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ రూల్స్ లో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ
చేస్తూ కొంచెం సవరించబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ టు టెక్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఐఫోన్ 16 డిఎక్సో వాళ్ళు డిఎక్సో మార్క్ అని చెప్పని ఉంటుంది. కెమెరాస్కి సంబంధించి వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో టెస్ట్ చేస్తుంటారు. వీళ్ళ టెస్ట్ ప్రకారం ఐఫోన్ 16 20th ర్యాంక్ తీసుకోవడం జరిగింది. అంటే 20th పొజిషన్లో ఉంది. జనరల్గా ఐఫోన్స్ మనకి టాప్ పొజిషన్స్లో ఉండాలి, అంటే టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ ఉంటాయి జరుగుతుంది. ఐఫోన్ 16 20th పొజిషన్లో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్సే ఈవెన్ బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి. మళ్ళీ ఐఫోన్ 16 అనగానే మీరు ఐఫోన్ 16 Pro 16 Pro Max క్యాలిక్యులేట్ చేసుకోమాకండి. నేను జస్ట్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 13R. ఇదే ఫోన్ చైనాలో OnePlus Ace 5తో కూడా లాంచ్ అవుతుంది. ఈ మంత్ లో లాంచ్ అవబోతుంది చైనాలో. ఇందులో వీళ్ళు 6000 mAh బ్యాటరీని తీసుకొని రాబోతున్నారు. మన ఇండియాకి 5800తో వచ్చిద్దా 6000తో వచ్చిద్దో అర్థం కావట్లా. మాక్సిమం 6000 mAh తో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇండియాకి మాత్రం ఇప్పటిలో రాదు. మోస్ట్లీ ఫిబ్రవరి మార్చో వెళ్ళిపోతుంది OnePlus 13R రావడానికి. నెక్స్ట్ న్యూస్ మనకి ఆనర్ నుంచి. ఆనర్ 300 అల్ట్రా, ఆనర్ 200 సిరీస్ ఇండియాకి తీసుకొని వచ్చారు కదా, సో ఆనర్ 300 సిరీస్ కూడా రావచ్చు మాక్సిమం. ఇందులో స్పెషాలిటీ పోర్ట్రేట్ మాస్టర్ అని చెప్పని అంటున్నారు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, వీటిని యూస్ చేసుకొని మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు అన్నట్లు ఆనర్ చెప్తుంది. ఇందులో AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. 1.5K ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే అంటున్నారు. బేస్ వేరియంటే 12GB 512GB రావచ్చు అంట చైనాలో. ఇండియాకి తీసుకొస్తే 256 తీసుకొని వస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. 8 ఎలైట్ కాదు, 8 Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. బ్యాటరీ 5300 mAh బ్యాటరీ, చార్జర్ బాక్స్ ఫ్లేవర్ సపోర్ట్ అయితే 100W ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. ఇండియాకి తీసుకొస్తే ఖచ్చితంగా ఫట్ అయింది. ఎందుకంటే ప్రైస్ వీళ్ళు ఛార్జర్ తీసుకురాకుండానే గాల్లో ఎక్కడో పెడతా ఉంటారు. ప్రైస్ కనుక మంచి ఎఫెక్టివ్ అఫోర్డబుల్ గా తీసుకొస్తే మాత్రం క్లిక్ అయ్యే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అప్పట్లో కాదు, కొంచెం టైం పడుతుంది ఇండియాకి రావడం కోసం. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ ఒక పేటెంట్ ని ఫైల్ చేయడం జరిగింది. పేటెంట్ చూస్తే ఒక టాబ్లెట్ లా కనబడుతుంది, కానీ టాబ్లెట్ కి ఎక్స్టెండెడ్ డిస్ప్లేని చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎటు కావాలనుకుంటే అటు ఎక్స్టెండెడ్ డిస్ప్లేని అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నట్లు సామ్సంగ్ పేటెంట్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ న్యూస్ ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.